కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బొంద పెడతారు. కేటీఆర్ కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. రేవంత్ సంజయ్ ఒకటయ్యారని విమర్శ. ఆల్రెడీ మేము చెప్పినామన్నా, కేసీఆర్ అంటే గుర్తుకొచ్చేది తెలంగాణే, తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్. అది కాదని ఎవ్వలం అంటలేం. ఆయన ఆ స్థాయిలో నిలబడ్డాడు, ఆ స్థాయిలో కొట్లాడిండు, ఆ స్థాయిలో తెలంగాణకు వన్నె తెచ్చిండు. ఆయన తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంలో కేసీఆర్దే కీలకమైన పాత్ర. తెలంగాణ అనే ఒక ప్రాంతం ఉన్నదని దేశవ్యాప్తంగా తెలవడానికి, తెలంగాణ అనే ఒక ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టడంలో కేసీఆరే కీలక నేత, కేసీఆరే ముందున్నాడు. దాన్ని మేము కాదంటలేం. ఇక రేవంత్ సంజయ్ ఒకటయ్యారని విమర్శ. అవుతారు, ఎందుకు గారు వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు ఎట్లయినా మిమ్మల్ని జీరో చేయాలంటే మీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆగమైపోయిందని చెప్పడానికైనా బండి సంజయ్ను రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటవుతారు. మరి ఇద్దరు ఒకటే క్యాస్ట్ వాళ్ళు కదా, 300 కాపులే రెడ్డిలు, రెడ్డిలే 300 కాపులు. ఆ మాత్రం అర్థం తెలియకపోతే ఇంకోటి ఏంటంటే వెలుమలు 300 కాపులు రెడ్డిలు వీళ్ళు వేరు వేరు కాదు, వీళ్ళు అంతా అన్నదమ్ముల కొడుకులు. చరిత్రకు ఒకసారి బోర్రి వెనకకు మీరు, చెవిరెడ్డి అని ఉంటాడు చరిత్రలో, ఆ చెవిరెడ్డి వారసులే రెడ్డిలు. ఇంకో పద్మనాయకులకు సంబంధించి వెలమలకు సంబంధించి ఇంకొక మనిషి ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక తండ్రికి పుట్టిన కొడుకులే. రాజ్యం కోసం కొట్టుకొని విడిపోయి వాళ్ళు రెడ్డిలో వాళ్ళు వేలుమల అయింది, అంతే, ఏం లేదు. ఇక కాకతీయుల రాజ్యం వచ్చి రెడ్డిలో అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కాదు, అది గొల్లలది, గొల్లవారు. కాకతీయ రాజులు గొల్లవారు. మీరు ఒకసారి చరిత్ర చదివే ప్రయత్నం చేయండి. కాబట్టి మన చేతికి అధికారం రావాలంటే, ఎస్సీబీసీ ఎస్టీల చేతికి అధికారం రావాలంటే ముందు మనము అల్టర్నేట్ రాజకీయాలు చేయాలి. ఆ అల్టర్నేట్ రాజకీయాల కోసం మనం ప్రయత్నాలు చేయాలి. దయచేసి బీసీ వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉన్నా రాండి, చేతులు కలుపుదాం. మనం ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కలిసిపోతారు, రేవంత్ రెడ్డి కలిసిపోతారు, బండి సంజయ్ కలిసిపోతాడు, కేసీఆర్ కలిసిపోతారు, ఎవరికి వాళ్ళు కలిసిపోతారు, మనల్నే పిచ్చోళ్ళని చేస్తారు వాళ్ళు.